హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. మహాలక్ష్మి కరుణా కటాక్షాలు అందరి మీదన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దామా. వరలక్ష్మీదేవిని ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలి, శారీ డ్రాపింగ్ ఏ విధంగా చేసుకోవాలి, సింపుల్గా తొందరగా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్గా మన దగ్గర ఉండే ఒక కొత్త శారీని తీసుకోవాలి. దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ముందుగా అయితే ఇలా నీట్గా చేసుకోవాలి శారీని సాఫ్ట్గా. ఇలాంటి శారీస్ తీసుకుంటే నీట్గా శారీ డ్రాపింగ్ చేసుకోవచ్చండి. మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటాయి. చూడండి, ఈ సైజులో అయితే ఫోల్డ్ చేసుకోవాలి. కుచ్చులకి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, మా ఇంటి వేల్పు నీవమ్మ, నా కల్పవల్లి రావమ్మ, మనసార దీవె నీవమ్మ, మమ్మేలు తల్లి రావమ్మ, మనసార దీవె నీవమ్మ, మమ్మేలు తల్లి రావమ్మ, వరలక్ష్మీదేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. ఇలా శారీ ఫోల్డ్ చేసేటప్పుడు సాంగ్ అయితే గుర్తొచ్చింది, పాడేసా. ఇలా ఫోల్డ్ చేశాక అన్ని మడతల్ని ఒక ఈక్వల్గా పెట్టేసుకొని, దానికైతే మన దగ్గర ఏ క్లిప్ ఉంటే ఆ క్లిప్పు ఆ ఫోల్డింగ్ ఖరాబ్ అవ్వకుండా పెట్టుకోవాలి. లేకపోతే ఫోల్డింగ్ ఇటు అటు అయిపోతాయి. ఇలా నీట్గా లైన్గా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని దానికైతే ఒక క్లిప్ పెట్టేసుకోవాలి. అలాగే మిడిల్లో కూడా క్లిప్ పెట్టుకోవాలి. అలాగే అటు సైడు అంచుకు కూడా క్లిప్ అయితే పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపించే విధంగా కుచ్చులకైతే అలా క్లిప్ పెట్టుకొని ఒక సైడ్ పెట్టేసుకొని, పళ్ళు పార్ట్ అయితే ఇలా పైట్ కోసం ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, శారీ కలర్ఫుల్గా ఉంది కదా, నాకైతే బాగా లైక్ అయింది. ఇలా పళ్ళు పార్ట్ మొత్తం ఇలా థిన్గా ఫోల్డ్ చేసుకోవాలి. దీనికి కూడా ఫోల్డ్ చేసిన తర్వాత పిన్నులు పెట్టుకోవాలి. చూడండి, ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని పిన్నులు అయితే పెట్టేసుకున్నా.
ఇలాగే శారీ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని పిన్నులు పెట్టుకోవాలి. మనము వరలక్ష్మీదేవికి శారీ కట్టిన తర్వాత పిన్నులు అయితే మనం తీసేయవచ్చు. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అయితే లోపల నేను బిందులు పెట్టి దాన్ని బ్లౌజ్ పీస్తో కవర్ చేసాను. దానిపైన ఒక చెంబు లాంటిది పెట్టాను. కలిసికి యూజ్ చేసే కొంచెది పెట్టాను. ఇదిగోండి వీడియోలో చూపించే విధంగా కుచ్చుల వైపు ఫోల్డ్ చేసాం కదా, క్లిప్ పెట్టేది ఫ్రంట్ వైపుకు వచ్చే విధంగా మనమైతే అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకుని ఆ రెండింటిని కలుపుతూ మధ్యలో పిన్నిని అయితే పెట్టేయాలి. పిన్ చేసుకోవాలి. మధ్యలో నడుము దగ్గర అయితే నా దగ్గర వడ్డానం లేదండి. ఇలా వైట్ వైట్ పర్ల్స్తో నా దగ్గర అయితే ఒక చైన్ లాంటిది ఉంది. అదైతే నేను నడుముకు పెట్టేశాను. టైట్గా హ్యాంగ్ చేసుకున్నాను. హ్యాంగ్ చేసుకొని కుచ్చులను అయితే నీట్గా మనము అరేంజ్ చేసుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇలా అన్ని కుచ్చుల్ని అరేంజ్ చేసుకున్న తర్వాత పైన పళ్ళు అయితే అలా అరేంజ్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ నుంచి తీసి మళ్ళీ ఫ్రంట్కి తీసుకొచ్చాను. పళ్ళుకి అలా హ్యాంగ్ చేసుకున్నాను. చాలా అందంగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి అక్కడైతే ఒక పిన్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడైతే అమ్మవారి ఫేస్ని కూడా నేను పెట్టేస్తాను. అమ్మవారి ఫేస్ని కూడా పెట్టేశానండి. తర్వాత దానికి వెనకాల ఒక కార్డ్బోర్డ్కి నా దగ్గర ఉండే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని హ్యాంగ్ చేసుకుని అలా కిరీటంలో పెట్టాను. నా దగ్గర ఉండే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా వేసేసానండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇలాగ సింపుల్గా డెకరేట్ చేసుకోండి. వరలక్ష్మి మహాదేవి కరుణా కటాక్షాలు పొందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బ్యూటిఫుల్గా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంటిల్ దెన్ బాయ్, కీప్ వాచింగ్.